నమస్తే అండి. మనం ఫ్యాట్ లాస్ అయ్యి మన యొక్క బెల్లీ ఫ్యాట్ మళ్ళా ఫ్యాట్తో అక్యూములేట్ అవ్వకుండా మన కార్టిసాల్ లెవెల్స్ తగ్గించుకోవడం ఎలా అని ఈరోజు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు విజయమంగం. మనం ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మన మజిల్తో మనం మెయింటైన్ చేస్తూ ఎక్కువగా హెల్తీగా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే మన యొక్క కార్టిసాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోకూడదు. కార్టిసాల్ లెవెల్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ హార్మోన్ దట్ క్రియేట్స్ స్ట్రెస్ టు అవర్ బాడీ. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ కనుక గురవుతారో మన బాడీలో ఉన్న కార్టిసాల్ లెవెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకి చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి, కానీ ఫ్యాట్ అనేది బెల్లీ దగ్గర మిడ్ సెక్షన్ దగ్గర ఎక్కువ ఉంటుంది ఫర్ మెన్. అదే ఉమెన్కి అయితే కనుక లోవర్ బెల్లీ అండ్ ఆల్సో థై పార్ట్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడానికి కారణం ఎందుకంటే బికాస్ ఆఫ్ హై కార్టిసాల్ లెవెల్స్. సో ఈ కార్టిసాల్ లెవెల్స్ని మనం తగ్గించుకోవడం ఎలాగా అంటే బై కన్జ్యూమింగ్ మోర్ ప్రోబయోటిక్స్. మన బాడీలో మన ఇంటెస్టైన్స్ మన ప్రేగుల్లో ఆటోమేటికల్గా ప్రోబయోటిక్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం తినే ఫుడ్స్తో పాటు మనం ఎక్స్ట్రా ప్రోబయోటిక్ ఫుడ్స్ కనుక తిన్నట్టయితే ఆ యొక్క గట్ ప్రోబయోటిక్స్తో ఉండి దాని తర్వాత మనం మెయింటైన్ చేయగలిగితే, ఆ ప్రోబయోటిక్స్ని ఎక్కువ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటికల్గా మీ యొక్క కార్టిసాల్ లెవెల్స్ తగ్గడంతో పాటు మీ యొక్క ఫ్యాట్ లాస్ జర్నీని మళ్ళీ మీరు ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనం ఏమాత్రం కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నప్పటికీ దిస్ విల్ కాంపెన్సేట్, ఈ యొక్క ప్రోబయోటిక్స్ విల్ కాంపెన్సేట్ ఎక్సెస్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ. సో ఈ ప్రోబయోటిక్స్ అనేది ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసింది కదా. ఈ ప్రోబయోటిక్స్ మనం ఇండియన్స్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ద బెస్ట్ న్యూట్రిషనిస్ట్ ఎవరు అంటే మన గ్రాండ్ పేరెంట్స్. ఎందుకంటే మన గ్రాండ్ మదర్ ఒక హెల్దీ ఫుడ్ చేయగలుగుతారు, తనకి మన గ్రాండ్ మదర్కి జంక్ ఫుడ్ చేయడం రాదు. అలాగే మన గ్రాండ్ ఫాదర్కి ఎంత తినాలి అని చెప్తారు. సో దే ఆర్ నో డౌట్ ద బెస్ట్ న్యూట్రిషనిస్ట్. మన ఇండియన్ ఫుడ్ని తక్కువ అంచనా వేయద్దు. మన ఇండియన్ ఫుడ్లో బోల్డ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మన ఇండియన్ స్వీట్స్ లైక్ సున్నుండ, రాగుండలు అండ్ ఆల్సో పల్లి ఉండలు, కొబ్బరి ఉండలు, ఈ అన్నిటిలో దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రోబయోటిక్. అది గట్ హెల్త్కి దోహదపడుతుంది. ఓకే, సో మన ఇండియన్ ఫుడ్ని ఎటువంటి తక్కువ అంచనా వేయద్దు. మన ఈ ప్రోబయోటిక్స్ అన్నిటికన్నా ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే మన యొక్క కర్డ్ మిల్క్ డైరీలో ఉంటుంది, అండ్ మన ఇంట్లో చేసుకున్న పన్నీర్లో ఉంటుంది. కర్డ్ ఆర్ లస్సీ, బటర్ మిల్క్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్లో అయితే యాపిల్, బనానాలో విపరీతంగా ఉంటుంది ప్రోబయోటిక్స్. సో అందుకని మన పెద్దవాళ్ళు మనకి ఒంట్లో బాగోకపోయినా, నీరసంగా ఉన్నా, ఏ ఫుడ్ తినబుద్ధి కాకపోతే వాళ్ళు పెరుగన్నం, పండు ఇచ్చేవాళ్ళు మన చిన్నప్పుడు. సో అలాగే ఎందుకంటే మన స్టమక్ హెల్త్ బాగుంది అంటే ఆటోమేటికల్గా మీ యొక్క 70% ఆఫ్ ద ఓవరాల్ హెల్త్ బాగున్నట్టు. మీ బ్రెయిన్ ఎక్కడున్నప్పటికీ వాటి యొక్క ఫంక్షన్ అంతా జరిగేది మన స్టమక్ దగ్గర. సో మన స్టమక్ అనేది హెల్తీగా ఉంచుకోవడం మన బాధ్యత. మన స్టమక్ హెల్త్ బాగుంటే మనం డెసిషన్ మేకింగ్ మంచిగా తీసుకుంటాం, మనం ఎటువంటి స్ట్రెస్కి గురవ్వం, అండ్ స్ట్రెస్ వల్ల మనం ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వం. మన పోయిన ఫ్యాటు మళ్ళా తిరిగి రానివ్వకుండా హెల్ప్ చేసేది ఏకైక ఐటమ్ ఏంటంటే అంటే ఆ ప్రోబయోటిక్స్. మనం ఇంట్లో చేసుకునే గ్రీన్ పీస్, మన యొక్క గ్రీన్ పీస్ బఠానీలు ఉంటాయి చూడండి, గ్రీన్ బఠానీ, వాటిల్లో ఎక్కువ ఉంటుంది ప్రోబయోటిక్. మనం డిస్కస్ చేసిన పన్నీర్, ఇంట్లో చేసిన లస్సీ, బటర్ మిల్క్లో ఉంటుంది. యాపిల్, బనానా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు పెట్టిన మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశలో కూడా మనకి ప్రోబయోటిక్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ యొక్క పల్సెస్ మన ఇడ్లీ, దోశ విత్ రైస్తో నానబెడతాం. రాత్రంతా మనం ఏమీ వెంటనే యూజ్ చేయకుండా ఓవర్ నైట్ దాన్ని అలాగే ఉంచేసి అది కొంచెం పులిసిన తర్వాత దెన్ వీ విల్ మేక్ ఇడ్లీ అండ్ దోశ. అలాగా ట్రెడిషనల్గా చేయాలి, అంతేగాని ఇన్స్టెంట్ పౌడర్స్తో వాటితో చేసిన దాంట్లో అంత ప్రోబయోటిక్స్ ఉండదు. సో మీరు ఇలాగా మన ఒక పద్ధతి, ఒక రెసిపీ అంటే ఒక ఇడ్లీ, దోశ అంటే ఆ యొక్క ప్రాసెస్లో ఉంటే ఏమవుతుందంటే అందులో ఒక గుడ్ గట్ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వాలి. మనం ఎలాగైతే పాలుని పెరుగు కింద ఎలా తోడేస్తామో బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి మనం అది కర్డ్ కింద మారుతుంది.
విచ్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా. అలాగే మన పల్సెస్ రైసు చేసిన బ్యాటర్ని మనం ఓవర్ నైట్ స్టోర్ చేసినట్టయితే దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే గుడ్ గట్ బ్యాక్టీరియా మీ యొక్క స్టమక్ హెల్త్ స్ట్రెంగ్తన్ చేసి దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ కార్టిసాల్ లెవెల్స్. సో దెర్ ఈస్ అ హ్యూజ్ సైన్స్ ఇన్ బిట్వీన్ దిస్ ప్రోబయోటిక్స్ అండ్ ఇండియన్ ట్రెడిషన్స్. సో మన యొక్క పద్ధతులు కాకుండా మనం వెస్ట్రన్ ఫుడ్స్ అలాంటివి లైక్ ఇప్పుడు ఈవెన్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా మంచిది మన యొక్క స్టమక్ హెల్త్కి. యాపిల్ సైడర్ వెనిగర్లో ఉన్నన్ని బెనిఫిట్స్ చాలా వాటిలో ఉంటాయి. అది దేనికి? బికాజ్ ఆఫ్ అది మనం సెలక్షన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకోవాలి. సెలక్షన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటి? యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ ఇత్తన్ ఉండాలి. సో దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ లైక్ అమెరికన్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ కెమికల్స్. అలా కాకుండా డాక్టర్ బ్రాగ్, ఫెయిర్ చైల్డ్ అని మంచి కంపెనీ ఉంది. అది ఇండియాలో నాకు ఎక్కడ దొరకలేదు. ఫెయిర్ చైల్డ్ అనేది డాక్టర్ బ్రాగ్స్ అనేది ప్రతి స్టోర్స్లో దొరుకుతుంది ఇప్పుడు. రత్నదీప్ లైక్ ఎనీవేర్ ఇన్ లైక్ మల్టిపుల్ ఆల్ ఉషోదయ సో మెనీ అదర్ సూపర్ మార్కెట్స్లో మనకి ఈ యొక్క యాపిల్ సైడర్ వెనిగర్ అనేది దొరుకుతుంది. అది యాపిల్ సైడర్ వెనిగర్ ఆర్గానిక్ విత్ మదర్ అని ఉంటుంది. ఆ యొక్క యాపిల్ సైడర్ వెనిగర్నే మనం తీసుకోవాలి. అండ్ మనం ఓవర్ డూ కూడా చేయకూడదు. దాన్ని కంపల్సరీ డైల్యూట్ చేయాలి. ఒక 250 ml ఆఫ్ వాటర్లో 1 స్పూన్ లేకపోతే 1.5 స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ మటుకే వేసుకోవాలి. అండ్ మన యొక్క పంటికి టచ్ కాకుండా తాగాలి. ఎప్పుడైతే మన యాపిల్ సైడర్ వెనిగర్ పంటికి ఎక్కువ టచ్ అయిందో మన టీత్ మీద ఉన్న ఎనామిల్ పోయి మన యొక్క టీత్ సెన్సిటివ్ అయిపోతాయి. అలా కాకుండా స్ట్రాతో తాగాలి. స్ట్రాతో డైరెక్ట్గా మనం పంటికి టచ్ కాకుండా తాగాలి. సో ఎప్పుడైతే మనం ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నట్టయితే మన బాడీలో pH లెవెల్స్ ఆల్కలైన్గా ఉండడానికి న్యూట్రలైజ్ చేస్తుంది. అది యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆల్కలైన్ కాదు, ఎసిడిక్ కాదు. ఆల్కలైన్గా ఉన్నప్పుడు దాని యొక్క న్యూట్రలైజ్ చేస్తుంది. అదే మన ఎసిడిక్గా ఉన్నప్పుడు అగైన్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. సో కొంతమందికి యాపిల్ సైడర్ పడకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క స్టమక్ హెల్త్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టయితే మీరు అగైన్ యూ క్యాన్ టేక్ దిస్ యాపిల్ సైడర్ వెనిగర్. సో కంపల్సరీ ప్రోబయోటిక్స్కి, ఇండియన్ ఫుడ్స్కి, ట్రెడిషనల్ ఫుడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ యొక్క ప్రోబయోటిక్స్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోండి. మీ యొక్క కార్టిసాల్ లెవెల్స్ తగ్గించుకోండి. ఆటోమేటికల్గా మీరు ఈవెన్ దో మీరు ఫ్యాట్ లాస్ అయినప్పటికీ ఆ మళ్ళీ ఫ్యాట్ రీగెయిన్ అవ్వకుండా కొన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నప్పటికీ అదే ఫ్యాట్ లాస్ జర్నీని మెయింటైన్ చేయాలి అన్నా, మీ యొక్క స్టమక్ హెల్త్ గురించి ఇంకా తెలుసుకోవాలి అన్నా, లేకపోతే మీరు స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి అన్నా, మీ స్టమక్ హెల్త్ మంచిగా తెలుసుకోవాలి అన్నా, ప్లీజ్ నేను ప్రతి బుధవారం చేసే మాస్టర్ క్లాస్కి ప్లీజ్ డూ అటెండ్. సో ప్రతి బుధవారం 8 నుంచి 9:30 వరకు ఐ డూ టేక్ ఏ మాస్టర్ క్లాస్. సో మీరు కంట్రీలో వరల్డ్లో ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఉన్నప్పటికీ ఆ యొక్క వెబినార్కి ఇండియన్ స్టాండర్డ్ టైం 8 to 9:30 I do give webinar. Please register to that webinar. Learn the basics. నా అప్రోచ్ నచ్చినట్టయితే ప్లీజ్ subscribe or enroll to my course. And if you want your personal one-to-one consultation, please DM me on Instagram. Direct message me on Instagram. I will be waiting for your message. And please do register for my masterclass. See you live in my masterclass. Bye.